హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ బడ్జెట్ 2024-2025. సో ఇప్పుడు వచ్చేసి మనము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన విద్యా దీవెన వసతి దీవెన అనేది ఏదైతే ఉందో దాన్ని ఆ పథకం అనేది ఆ ప్రోగ్రామ్ అనేది ఇంతకుముందు పథకము ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయడానికి సిద్ధంగానే ఉంది. మరి కంటిన్యూ చేస్తున్నారు సార్, ఇదేమన్నా గత ప్రభుత్వం ఏమైనా ఇంట్రడ్యూస్ చేసిందా అంటే కాదమ్మా. ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఏదైతున్నాయో ఉపకార వేతనాలు మెట్రిక్ తర్వాత ఏదైతే 10th క్లాస్ తర్వాత ఉన్న ఆ స్కాలర్షిప్స్ అనేది ఏదైతే 2010 నుంచి అమల్లో ఉంది. కంటిన్యూస్గా ప్రభుత్వాలు మారినా కానీ ఆ యొక్క ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అని చెప్పేసి అంటాం, వాటికి సంబంధించిన ఫుల్ ఫామ్ కూడా చెప్తాం. ఆర్టీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అని చెప్పేసి అంటాం. అండ్ ఎంటీఎఫ్ వచ్చేసి మెయింటెనెన్స్కి సంబంధించింది. ఓకేనా? సో అందుకే అన్నాను విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి. సో టెక్నికల్గా వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది వేరే అనేది ఉంది. పేర్లు మార్చి ప్రభుత్వాలు మారే కొద్దీ వాటికి సంబంధించిన పేర్లు అనేది మారుతుంటాయి. అయితే గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది డైరెక్ట్గా ఆ యొక్క ఖాతాలో స్టూడెంట్స్ యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. సో ఇప్పుడు అలా కాకుండా సో దానివల్ల ఏమైందంటే విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, లైక్ ధ్రువపత్రాలు తీసుకునేటప్పుడు సరిగ్గా డబ్బు లేకపోవడం, సొంత ఖర్చులకి పర్సనల్ యూసేజ్ కోసం వాడుకోవడం, ఇవన్నీ జరిగాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి మేము ఆ రీయింబర్స్మెంట్కి సంబంధించిన ఫీజు అనేది డైరెక్ట్గా కాలేజ్ యొక్క ఖాతాల్లోకే డైరెక్ట్గా కాలేజీల యొక్క ఖాతాల్లోకి మేము జమ చేస్తున్నాము. అండ్ పాత బకాయిలు ఏదైతున్నాయో ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన ఆ పాత బకాయిలు అనేది కూడా మేము ఈ యొక్క త్వరలోనే వాళ్ళకి కాలేజ్ అకౌంట్లోకి మేము దాన్ని పంపిస్తామని చెప్పేసి ఒక ప్రకటన బడ్జెట్లోనే వాళ్ళు అనౌన్స్మెంట్. గత ప్రభుత్వం మిగిల్చిన ఆ పెండింగ్ రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా దశల వారీగా విడుదల చేసేందుకు గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తుందన్న సంగతి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ నుంచి రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి ఎవరైతే పీజీ కానీ లేకపోతే డిగ్రీ కానీ ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా ఓకే ఎంబీఏ ఎంసీఏ లాంటి ఏదైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో మీకు మీ ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో పడిపోతాయి. ఓకేనా? అదే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అమ్మ. సో ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది. బడ్జెట్ కాపీస్ చూసుకోండి, మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేది ఏదైతే రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో అందులో వచ్చేసరికి మీకు ఇంతకుముందు చెప్పాను కదా విద్యా దీవెన అనేది ఆర్టీఎఫ్ అంటాం. టెక్నికల్గా దాన్ని ఏమంటాం ఆర్టీఎఫ్. 2010 ఏదైతే ఉందో 2010 నుంచి దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం ఆర్టీఎఫ్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనము స్కాలర్షిప్ ఈజ్ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇన్ ట్యూషన్ ఫీ. ఇందాక చెప్పే కదా రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అనేది ఏదైతే ఉందో దీన్నే మనం ఆర్టీఎఫ్ అని చెప్పేసి మనం టెక్నికల్గా చెప్పుకుంటున్నాం. వైల్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంటీఎఫ్ ఇన్ స్కాలర్షిప్ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ చార్జెస్. విద్యా దీవెన అయిపోయింది, ఇప్పుడు వసతి దీవెన కనిపిస్తుంది కదా. ఆర్టీఎఫ్ స్కాలర్షిప్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ జగనన్న విద్యా దీవెన అండ్ ఎంటీఎఫ్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ జగనన్న వసతి దీవెన. 10,000 15,000 20,000 రూపాయలు మీకు మెయింటెనెన్స్ ఇచ్చేదా లేదా ప్రతి విద్యార్థినికి కాలేజ్లో చదువుకునే వాళ్ళందరికీ కూడా ఇచ్చింది కాబట్టి. ఓకేనా? సో ఆర్టీఎఫ్ చెప్పే కదా జిఓఎంఎస్ నెంబర్ 66 ఎప్పటిది ఇది 2010 కనిపిస్తుందా. ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ పూర్తిగా మీ యొక్క కాలేజ్ ఫీజు అనేది ట్యూషన్ ఫీ అనేది ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి రీయింబర్స్మెంట్ అనేది ఇస్తుంది. సో ట్యూషన్ ఫీ ఒకటేనంటే స్పెషల్ ఫీ ప్రత్యేకమైన ఏమైనా ఫీ ఉంటే అది అదర్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏదైతుందో పూర్తి స్థాయిలో ఇస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫుల్ ఫీ షాల్ బి క్రెడిటెడ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ అకౌంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్. కానీ పోయినసారి వచ్చిన ప్రభుత్వం వచ్చేసి డైరెక్ట్గా స్టూడెంట్స్ వేసింది, దానివల్ల ఇబ్బందులు పడ్డారన్న ఉద్దేశంతో మళ్ళీ దాన్ని ఏం చేసింది రీఇనిషియేట్ చేసింది. అంటే కొత్తది కాదు ఇది పాతదే అని చెప్పేసి. సో ఎంటీఎఫ్ టు ప్రొవైడ్ ₹10,000 per person టు ఐటీఐ స్టూడెంట్స్. ఇది అందరికీ తెలిసిందే. ఐటీఐ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు అనేది వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది వస్తుంది. అండ్ 15,000 రూపాయలు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అండ్ 20,000 రూపాయలు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుతున్న వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఎవ్రీ ఇయర్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఫుడ్ హాస్టల్ ఎక్స్పెన్సెస్ కింద దాదాపు 20,000 రూపాయలు అనేది వేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసాం, ఎందుకంటే ఇది మీ పథకమే. ఎవరైతే బీపీఎల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వైట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇవన్నీ కూడా అందుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మినిమం పర్సెంటేజ్ ఎంత 75% అగ్రిగేట్ అటెండెన్స్ ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా డే స్కాలర్ స్టూడెంట్స్ కాల్ అటాచ్ టు హాస్టల్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఆల్ ద స్టూడెంట్స్ పర్సూయింగ్ పాలిటెక్నిక్ ఐటీ డిగ్రీ అబౌవ్ లెవెల్ గవర్నమెంట్ ఎయిడెడ్ కానీ ప్రైవేటెడ్ కానీ అఫిలియేషన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ అనేది ఉండకూడదు. తెలుసు కదా ఇన్ఎలిజిబుల్ వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అనేది ఉండకూడదు. సో ఇలా కొంచెం ఉంటుంది, అవి కొన్ని చూసుకున్నాం. ఓకేనా? సో స్టడింగ్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనేది ఇన్ఎలిజిబుల్ ఉంటుంది. కరస్పాండెన్స్ అనే వాళ్ళకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వరు. సో అడ్మిటెడ్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఆ యొక్క స్పాట్ కోటా అనే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో ఒక పథకం చదివేటప్పుడు
బడ్జెటే కాదమ్మా, బడ్జెట్లో ఉన్న అంశాలు కాకుండా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చదువుకుంటే ఎగ్జామ్లో వాడు ఎలా అడిగినా కానీ క్వశ్చన్ అనేది, అందుకే చెప్పే కదా ఇంతకుముందు ప్రీవియస్గా కూడా అదే చెప్పాను, క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఎలా వస్తుంది అనేది ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. మీరు పలానా ఇన్స్టిట్యూట్ వాళ్ళు పలానా యూట్యూబ్ ఛానల్ ఇలా వస్తుంది ఎలా వస్తుందంటే నో. సో నాకు తెలిసినంతవరకు మన గ్రూప్ 3 ఎకానమీ పేపర్ ప్రతి ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేసుకుంటుంది, ప్రతి ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేసుకోదు. సో చేసుకుంటే కంప్లీట్గా క్లెయిమ్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని బడ్జెట్ సర్వే నుంచి దిగాయి. సో టెస్ట్ సిరీస్ని మా దగ్గర నుంచి దిగాయి అంటాను, కానీ డైరెక్ట్ బిట్ ఎక్కడ కూడా తెలియదు. ఓకేనా? సో అవన్నీ కూడా కొంచెం చూసుకున్నామా. అండ్ నిజం చెప్పాలంటే ఇక్కడ బిట్టు ఒక అభ్యర్థి పెడుతున్నారంటే అది ఇన్స్టిట్యూషన్కి సంబంధించిందో ఫ్యాకల్టీకి సంబంధించిన క్రెడిటే కాదు, పూర్తిగా 100% ఆ క్రెడిట్ అనేది స్టూడెంట్కే పోతుంది. మా యొక్క పాత్ర అనేది ఏమీ లేదు. మాది 50% ఉంటుంది. సో 2 చేతులు కలిస్తేనే మనకి అక్కడ సౌండ్ అనేది వస్తుంది. సో మేము ఎంతసేపు చెయ్యి ఊపినా మాకు వల్ల కాదు, మీరు ఎంతసేపు చెయ్యి ఊపినా కాదు. సో కరెక్ట్గా మనకి కంటెంట్ ఉన్న దొరికి కరెక్ట్గా మనకి అది అనేది ఇస్తే, గైడెన్స్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది మీకు వస్తుంది. ఒకరి మీద డిపెండ్ అవ్వకండి. ఆ యొక్క పూర్వ అనుభవం, నేను గత 10 ఏళ్ళుగా నేను టీచింగ్ ఫీల్డ్లో అదే చెప్తూనే ఉన్నాను. ఒకరి మీద డిపెండ్ అవ్వకండి, సొంత నోట్స్ రాసుకోండి, సొంతంగా చదువుకోండి, ఒక మెటీరియల్ని ఫాలో అవ్వకండి. సో అది మనకి టైం వేస్ట్. మళ్ళీ అదే అనుభవాలు, మళ్ళీ అదే రిపీటెడ్ మిస్టేక్స్. సో తెలంగాణ ఆస్పిరెంట్స్ చేసిన మిస్టేక్ ఏపీ ఆస్పిరెంట్స్ చేయొద్దనే ఉద్దేశం. మేము చెప్తూనే ఉన్నాము, మేము గతంలో చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి అని చెప్పేసి, కానీ మళ్ళీ అది రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఈజీ లెర్నింగ్ అలవాటు పడ్డారు కాబట్టి ఏదో స్మార్ట్ వర్క్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా వచ్చింది. ఎకానమీలో ఏం స్మార్ట్ వర్క్ ఉంటుందమ్మా? ఓకేనా? ఎకానమీలో ఏ స్మార్ట్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్కే ఉంటుంది కంప్లీట్లీ. మేము అది చెప్పి మానవులు పోయాయి. వింటే బాగుపడతారు, వినకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏదైతుందో నెక్స్ట్ గ్రూప్ 2కో నెక్స్ట్ గ్రూప్ 1కో మళ్ళీ మీరు జస్ట్ పాస్ ఆన్ అవుతారు. అంతకుమించి ఏం జరగదు, జస్ట్ డిలే అవుతుంది. మీ అపాయింట్మెంట్స్ అనేది డిలే అవుతుంది, ఎగ్జామ్ క్రాక్ చేసే అనేది డిలే అవుతుంది. అండ్ ఎలిజిబిలిటీస్ తెలుసు కదా, మాగాణి భూమి అనేది ఏదైతుందో, మెట్ట భూమి అనేది ఏదైతుందో, మాగాణి భూమి 10 ఎకరాల కంటే మించడానికి వీలేదు, మెట్ట భూమి వచ్చేసి 25 ఎకరాలకు మించడానికి వీలేదు, మాగాణి ప్లస్ మెట్ట భూమి వచ్చేసి మనకి 25 ఎకరాలకు మించడానికి వీలేదు, ఐటీ రిటర్న్స్ అనేది వేయడానికి వీలేదు, ఇక 4 వీలర్ అనేది ఉండడానికి వీలేదు, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1500 SFTకి మించి మీకు ఉండడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ గతంలో చదివిన ఏదైతే ఉందో అర్హతలేనమ్మా. సో చెప్పే కదా, ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakhs కంటే తక్కువగా ఉండాలి, మాగాణి భూమి 10 ఎకరాలు, మెట్ట భూమి 25 ఎకరాలు, మాగాణి ప్లస్ మెట్ట కలిపి 25 ఎకరాలు. సో నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ పెన్షనర్. సో ఓకేనమ్మా. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. 4 వీలర్ ఉండడానికి వీల్లేదు. ఓకేనా? ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో ఆర్ ఎగ్జెంప్టెడ్, అవి వేరే అమ్మ, అగ్రికల్చర్కి సంబంధించింది కాబట్టి. ఏ ఫ్యామిలీ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ 1500 SFT బిల్ట్ అప్ ఏరియా ఇన్ అర్బన్ ఏరియాస్, నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. ఇవన్నీ కూడా కొన్ని అర్హతలు అనేది పాత అర్హతలే అలాగే ఉన్నాయి, కొంచెం ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకేనా? ఎస్, నెక్స్ట్ వన్ ఇతర వృత్తులు. సో ఇంతకుముందు మనకి ఈ యొక్క జగనన్న చేదోడు అనే పథకం ఉండేది, తెలుసు కదా, 10,000 రూపాయల అసిస్టెన్స్. సో మేము దాన్ని కూడా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో వివిధ వృత్తులు, రజకులు ఎవరైతున్నారో, దూదేకులు ఎవరైతున్నారో, నాయి బ్రాహ్మణులు ఎవరైతున్నారో వంటి సంప్రదాయ వృత్తి సమూహాలకి ఆధునిక వృత్తి పద్ధతుల ద్వారా వారి జీవనోపాధిని పెంపొందించడానికి ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదించింది. కానీ ఎంత ఏంటి అనేది మనకి ఇంకా ఇది లేదు, ఆ అమౌంట్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వానికి సంబంధించిన 10,000 రూపాయలు వన్ టైం ఫినాన్షియల్ అసిస్టెన్స్ తెలుసు కదా. సో వన్ టైం ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఏదైతుందో 10,000 రూపాయలు అనేది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తున్నారు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ వీటి పథకాల పేర్లు మారొచ్చేమో, చేదోడు బదులు ఇంకో సంథింగ్ ఎక్సెట్రా. సో సంప్రదాయకంగా నైపుణ్యం కలిగిన నేత కార్మికులు ఎవరైతున్నారో, వీవర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి టెక్నికల్గా, ఓకేనా, వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఏదైతుందో ఏదైతే మనం చెప్పుకున్న టెక్నాలజీని అందించడం కోసం వాళ్ళకి ఎంతో కొంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, వాళ్ళకి లోన్స్ అనేది డిస్బర్స్ చేయడం అనేది చాలా క్లియర్గా చెప్పాం. సో ఐ థింక్ ఇవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్స్ అమ్మ. వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేస్తాము ఎక్సెట్రా అవన్నీ కూడా జనరలైజ్ థింగ్స్. కొంచెం చూసుకోండి, దీని గురించి అంత పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే సగం నాలెడ్జ్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నెక్స్ట్ వన్, అవర్ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ కమిటెడ్ టు ఎన్ష్యూరింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్ ఫ్యామిలీస్. ఏదైతే మనం చెప్పుకున్న షెడ్యూల్డ్ ట్రైబ్ ఫ్యామిలీస్ ఏదైతుందో, షెడ్యూల్డ్ తెగలకి సంబంధించిన కుటుంబాలు ఏదైతున్నాయో, సో వాళ్ళందరికీ కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ RTF అండ్ MTF అనేది ఇస్తుంది. ఇది కాకుండా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఈ యొక్క SCలు STలు ఎవరైతే ఉన్నారో, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, BCలు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్కి సంబంధించిన ఆ యొక్క విద్యానిధి అనేది దాదాపు ఎవరైనా సరే విదేశీ చదువులు చదవాలనుకున్న వాళ్ళకి 10 లక్షల నుంచి ఎంత ఇస్తున్నారమ్మా, 10 lakhs అనేది ఏదైతుందో 10 lakhs నుంచి 15 lakhs అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో స్పెషల్ ఫోకస్ విల్ బి ప్రొవైడెడ్ బ్రిడ్జింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మీరందరూ కూడా
ఈ పథకం చదివేటప్పుడు ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. తెలుసు అనుకున్నదా, ఏడీపీ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ దాదాపు 117 జిల్లాలు, ఐ థింక్ 112, వెస్ట్ బెంగాల్ 5 జిల్లాలు కొంచెం ఇదైపోయింది. 112 డిస్ట్రిక్ట్స్ అనేది మేము సమగ్రంగా 6 అంశాలను ఆధారంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి చేస్తాము. అలా శ్రీకాకుళం, విజయనగరం ఇలాంటి ప్రాంతాలు ఎక్కడైతే షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఎక్కడైతే ఉన్నాయో, వైజాగ్ ఏదైతే ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, ఓకే, పాడేరు లాంటి ప్రాంతాలు, వాటిని మేము సమగ్రంగా అభివృద్ధి చెందిస్తాము. ఓకేనా, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ విద్యాపరంగా కానీ, నైపుణ్యం పరంగా కానీ, అక్కడ ఇరిగేషన్ నీటిపారుదల వసతులు కల్పించడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఓకేనా, మౌలిక సదుపాయాలు, రోడ్లు వేయించడము, లేకపోతే స్ట్రీట్ లైట్స్ వేయించడము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లాంటివి వేయించడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఓకేనా పూర్తి స్థాయిలో మేము ప్రొవైడ్ చేస్తాము. న్యూట్రిషన్ అనేది ఏదైతుందో పోషకాలు అందించడము, హెల్త్ కేర్, ఎకనామిక్ డెవలప్మెంట్, సింపుల్ చెప్పాలంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో ఇది ఒకవేళ వీలుంటే ఈ పథకం అనేది మీరు కొంచెం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుందమ్మా. ప్రతి గ్రామానికి కూడా, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి మేము రోడ్లు వేయిస్తున్నాము. దాని మీద కొంచెం ఫోకస్ చేసి ఎస్టీ ఏరియాస్ కొన్ని కవర్ అయితే ఒకటి కొంచెం చూసుకోండి. ఓకేనా. సో షెడ్యూల్ తెగల కుటుంబాలకు సాధికారతగా మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడింది. ఇవన్నీ కూడా మీకు తెలిసింది, ఆల్రెడీ మీరు సొసైటీలో చదివి ఉంటారు అసలు ఏంటి కథ అనేది. బట్ మనం ఎకానమికల్గానే మనం వెళ్ళిపోతాం. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అంతరాలను పూడ్చడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఐటీడీసీ సెంటర్స్, పాడేరు తెలుసు కదా, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ 1975. సో దాని గురించి కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎవరైతే ఏపీ ఎకానమీ ఇన్ డీటెయిల్గా చదువుకున్న వాళ్ళు, మేము ఒకవేళ దీనికి సంబంధించిన సమాచారం మాకు ఏంటి సార్ అంటే, ప్లీజ్ గో టు దిస్ ఐటీడీసీ. ఓకేనా, ఐటీడీసీ ఏదైతే ఉందో దాని మీద కొంచెం ఫోకస్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది వస్తుంది. సో చెప్పా కదా, అండర్ ఏపీ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కాలర్షిప్. సో ప్రభుత్వం అనేది ఎంత ఇస్తుంది, 10 లక్షల నుంచి 15 లక్షలు అనేది ఇస్తుంది. ఎవరైతే అంతర్జాతీయ చదువులు, విదేశీ చదువులు అనేది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, సో వాళ్ళకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అనేది ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో, గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్ అవ్వడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టండి. సారీ, నాట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్ లాంటివి ఏదైతే చదవాలనుకున్న వాళ్ళు, పిహెచ్డి చదవాలనుకున్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. టు అప్లై ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్, మళ్ళీ చెప్తున్నాను, ఇది గ్రాడ్యుయేషనా పోస్ట్ గ్రాడ్యుయేషనా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఇక్కడ కంప్లీట్ చేయాలి, బీటెక్ ఇక్కడ కంప్లీట్ చేయాలి, గ్రాడ్యుయేషన్ ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంఎస్, ఎంబీఏ, ఎవరైతే ఫారెన్లో చదవాలనుకున్న వాళ్ళకి, పిహెచ్డి కూడా చదవాలనుకున్న వాళ్ళకి, సో మస్ట్ పొజెస్ ఎ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ప్యూర్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్ విత్ ఎ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్ పిహెచ్డి డిగ్రీ మస్ట్ పొజెస్ ఏ పీజీ. ఎవరైతే పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళకి పీజీ ఉండాలి, ఎవరైతే పీజీ చేయాలనుకున్న వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అవన్నీ మీకు తెలిసిందే. సో విత్ ఏ మినిమం 60%, ఇక్కడ కూడా మినిమం 60% ఉండాలి. అండ్ వ్యాలిడ్ స్కోర్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇవన్నీ తెలిసింది కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓకే, ఈబీసీ ఉండాలి. సో ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. అండ్ మీ యొక్క వార్షిక ఆదాయం అనేది 2 లక్షల లోపల ఉండాలి. సో ఇవన్నీ కూడా విధి విధానాలు, మార్గదర్శకాలు అనేది కూడా కొంచెం చదువుకోండి. చదివేదేదో డీటెయిల్గా కంప్లీట్గా అనాలిసిస్ చేసి చదవండి. బిట్టు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, చదవడం కాదు చెప్పలేం. అందుకే కాంప్రహెన్సివ్గా చెప్తున్నాను. ఇది చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇవే వస్తాయా సార్ అంటే చెప్పలేం. కానీ మన యొక్క ఆలోచన విధానం అనేది, ఆ ఆలోచన ధోరణి అనేది కంప్లీట్గా మారిపోవాలి. సో ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు సమగ్రంగా చదువుకోవాలి. ఒక బుక్ అనేది, ఇప్పుడు నేను అంబేద్కర్ ఓవర్సీస్ చెప్పాను, కేవలం నేను చెప్పిందే కాదు కదా, ఇంకా అదనపు సమాచారం ఉంటుంది. నా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక బుక్లోనే కాదు, మల్టిపుల్ సోర్సెస్ బుక్స్ ఉంటాయి, అందులో అడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. బిట్స్ చేయడానికి ప్రయత్నించండి. ఒకే ఇన్స్టిట్యూషన్ ఒకే టెస్ట్ పేపర్ కాదంటే కాదు, ఒక మల్టిపుల్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. టైంని ఇన్వెస్ట్ చేయండి, మనీని ఇన్వెస్ట్ చేయండి, కానీ ఏ ఇన్స్టిట్యూషన్ని బ్లేమ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకున్న రిసోర్సెస్ని బేస్ చేసుకుని వాళ్ళ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి. ఎందుకంటే ఎగ్జామినర్ అనేవాడు వాడికి ఆ టైంలో ఏ టాపిక్ మీద ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఆ టాపిక్ మీద ఎక్కువ ఇస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్ 3 నేషనల్ ఇన్కమ్ మీద ఎక్కువ ఇచ్చాడు, 10కి 15 బిట్లకు పైగా ఇచ్చారని చెప్పేసి ఇది ఉంది. సో ఇది కాకుండా మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి ఎక్కువ ఇచ్చాడు. మొత్తం సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్ మొత్తం దింపాడు. సో పాత పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ కూడా ఏం అడగలేదు. సో చెప్తున్నాను, ఒక టాపిక్ని 3-4 టాపిక్లు చూసుకుంటాడు, అందులో నుంచే మనకి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఏ టాపిక్ అయినా సరే పూర్తి స్థాయిలో సమగ్రంగా చదువుకోండి. సబ్జెక్ట్ ఉన్నోడికే, కంటెంట్ ఉన్నోడికే మనకి ఏదైతుందో జాబ్ అనేది వస్తుంది అనేది వన్స్ అగైన్ మళ్ళీ ప్రూవ్ అయింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఇమామ్స్, మౌజమ్స్, ఇమాములకు వచ్చేసరికి 10,000, మౌజంలకు వచ్చేసరికి ఏదైతే ఉందో 15,000 అనేది, 5,000 అనేది ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కనిపిస్తుంది కదా. మంత్లీ హోనోరోరియం ₹10,000 అండ్ 5,000. ఇమామ్స్ 10,000, మౌజన్స్ ఎవరైతే ఉన్నారో, అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000. ఇది పాతదేదమ్మా, పాత వాళ్ళకే. కాకపోతే ఇది పాత పథకమే కాబట్టి, పాతకి సంబంధించిన అంశమే కాబట్టి ఈసారి హజ్ యాత్ర 1 లక్ష
అంతే కదా. ఎస్, ఎవరైతే ఉన్నారో 1 లక్షకి సంబంధించిన హజ్ పిలిగ్రిమ్స్కి పంపించడానికి ప్రభుత్వం వచ్చేసి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఎన్ని లక్షలను అడుగుతాడు, ఎందుకంటే ఇమాములకి, మౌజంలకి, పాస్టర్లకి 10,000 ఇవ్వడము, పూజార్లకి ఇవ్వడము, ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు. అది ఎప్పటి నుంచో మనకి కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్ అనేది, స్కీమ్ అనేది. 2020 నుంచి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇస్తూనే ఉన్నారు హానరోరియం అనేది. ఓకేనా. సో ఇది కొంచెం మీరు ఫోకస్ చేయండి. అండ్ హజ్ హౌస్ కడపలో మేబీ ఇది ఫ్యాక్చువల్ డేటా అడిగితే ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. గుంటూరులో వచ్చేసి క్రిస్టియన్కి సంబంధించిన భవన్, ఇది కొంచెం ఫోకస్ చేయండి. క్రిస్టియన్ భవన్ అనేది 50% కంప్లీట్ అయింది, మిగతాది కంప్లీట్ చేస్తాం 16 కోట్లు అని చెప్పేసి. అండ్ హజ్ హౌస్ వచ్చేసి మనకి కడపలో 80% కంప్లీట్ అయింది, మేము మిగతాది కంప్లీట్ చేస్తాం. ఓకేనా. ఇది నాకు తెలిసి బడ్జెట్లో లేదమ్మా, బట్ ఎంతకైనా మంచిది చెప్పలేం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కూడా బెటర్. అంటే ఎలా గ్యాదర్ చేసుకోవాలి సోర్సెస్ అంటే తెలిసింది కదా, ఆన్లైన్ సోర్సెసే మనకి బెస్ట్ అమ్మా. సో ఎక్కువగా మీరు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇప్పుడే మనకి ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా వచ్చింది కాబట్టి అది కూడా మనం రెగ్యులర్గా ఇది చేసుకుంటూ పోండి. అది ఎక్కువ ఫోకస్ చేయండి అమ్మా, ఎందుకంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా దాని మీదే ఎక్కువగా మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అది కూడా ఏంటి, సోషియో ఎకనామిక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, ఐటీ ఏదైతే ఉందో దాని మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. అండ్ షెడ్యూల్ కులాలకు ఎన్ని కోట్లు, షెడ్యూల్ తెగలకి ఎన్ని కోట్లు, ఆ కాంపనెంట్స్కి వెనకబడిన తరగతులకు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చదవడానికి అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా ఉంది కదా అని చెప్పేసి స్కిప్ చేయకండి అమ్మా. నేను స్కిప్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది డేటా కాబట్టి. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి కానీ స్టేట్మెంట్స్ కానీ అసర్షన్స్, రీజన్స్ అనేది ఏదైతుందో ఖచ్చితంగా ఇందులో అడిగే ఛాన్సెస్ ఉంది. పక్కాగా 100% వీటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో ఇక్కడితోనే ఈ సెషన్ అనేది కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద నెక్స్ట్ బడ్జెట్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.